మాజీ సీఎం కేసీఆర్ పై సీబీఐ విచారణ ఎత్తివేయాలని, రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం బలుగురు తిరుపతిరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులకు సరైన సమయంలో యూరియా అందించకపోతే దిగుబడి రాదని, నష్టపోతారని, తక్షణమే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. యూరియా ఇవ్వలేని ప్రభుత్వం, యూరియా ఇవ్వలేని ప్రభుత్వం, రైతు నాయకుడు కేసీఆర్ గారి మీద పెట్టిన సిబిఐ కేసును వెంటనే, రైతు నాయకుడు కేసీఆర్ గారి మీద పెట్టిన కేసులను వెంటనే. ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఆయన ఇరిగేషన్ మంత్రిగా మా గతంలో ఉన్న అనుభవంతో మాట్లాడుతూ ఉంటే దాదాపు 35 సార్లు అతనికి అడ్డు తగిలిళ్ళు, మంత్రులు జరిగిళ్ళు, ముఖ్యమంత్రి జరిగిళ్ళు, ఎమ్మెల్యేలు జరిగిళ్ళు, అడ్డు తగిలిన ఆయన చాలా జరిగినటువంటి విషయాలను కూడా వాస్తవాలు చెప్పడం జరిగింది. అయినా అన్ని కూడా వాళ్ళకి సంతృప్తి చెందినప్పటికీ కేసీఆర్ని ఎట్లయినా ఇరికియాలి, కేసీఆర్ని కూడా ఎట్లయినా బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్కటై ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు చెప్తా ఉన్నాడు, సిబిఐ అంటే బీజేపీ సంస్థ, బీజేపీ జేబు సంస్థ, ఎవరిని నాయకులను కంట్రోల్ చేయాలంటే సిబిఐలు వేస్తారు, మేము సిబిఐ నమ్మని చెప్పి రాహుల్ గాంధీ చెప్తారు. మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం కొరకు సిబిఐని మేము వేస్తున్నాం, వచ్చి మీరు ఎంక్వైరీ చేయమని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, సిబిఐ చేసేటువంటి మరి దుశ్చర్యలను, నరేంద్ర మోడీ గారి యొక్క దుశ్చర్యలను ఈనాడు రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నికల హామీలు అమలు చేయలేకనే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టాలి, పెడితే వెళ్తుంది వీళ్ళ సంగతి ఏందో, వీళ్ళ బండారం ఏందో బయటపడుతుంది. రోజు వాయిదాలు పెడుతున్నాడు, ఇక రేపు పెడతా, ఎల్లుడు పెడతా, రేపు పెడతా. మా నాయకులు కూడా చూసి పెట్టాడు సార్ వీడియో ఎంతో అయిపోయిందని చెప్పే కాడికి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలంటే భయం, ఎన్నికల హామీలు అమలు చేయాలంటే వీళ్ళకు ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రోడ్లు ఎక్కింది. ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుందా, ప్రభుత్వాలను లోపాలను ఎత్తు చూపెడుతుంది. కానీ ఈరోజు ఇక్కడ ఉండేటువంటి నాయకత్వానికి అది ఓర్చుకునే శక్తి లేక ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ విమర్శలకు రైతు ఎరువులు రాకపోతే మాత్రం మీ ప్రభుత్వం మెడలు వంచుతాం. ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎవరైనా వచ్చి ఇక్కడ బహిరంగంగా తిరిగితే రైతుల పక్షాన గెరావ్ చేస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మిత్రులారా,